టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ వరుసగా మూడో మ్యాచ్లోనూ విజయం సాధించింది. తద్వారా సూపర్ స్టేజ్కు అర్హత సాధించింది. న్యూయార్క్ వేదికగా బుధవారం అమెరికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యుఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 రన్స్ చేసింది. నితీష్ కుమార్ 27 టాప్ స్కోరర్గా నిలవగా స్టీవెన్ టేలర్ 24 రన్స్తో రాణించాడు. టీమిండియా బౌలర్లలో హర్షదీప్ సింగ్ 4 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం 111 రన్స్ లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 49 బాల్స్లో 2 ఫోర్లు 2 సిక్స్ల సాయంతో 50 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ 3 రన్స్, విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యి నిరాశపరచగా రిషబ్ పంత్ 18 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్కు చేరుకున్నారు. వరుస మ్యాచ్లలో ఫెయిల్ అవుతూ విమర్శలు ఎదుర్కొంటున్న శివం దుబే కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శివం దుబే 35 బాల్స్లో 1 ఫోర్ 1 సిక్స్ సాయంతో 31 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అలాగే యుఎస్ఏ బౌలర్లలో సౌరవ్ నేత్రవాల్కర్ 2 వికెట్లు, అలీఖాన్ 1 వికెట్ పడగొట్టారు. 4 కీలక వికెట్లు పడగొట్టి అమెరికాను కట్టడి చేసిన టీమిండియా పేసర్ హర్షదీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే టీ20 వరల్డ్ కప్ టీమిండియాలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.